స్తుతిస్తున్నారు, దేవుణ్ణి పూజిస్తున్నారు. ఎవరు? దేవదూతలు. కాబట్టి సమాధానము అంటే మనందరికి బాగా అర్థమయ్యే భాష ఏంటి అంటే శాంతి. ఏంటిది? శాంతి. యేసయ్య ఎవరు అంటే శాంతిని కలిగించేవాడు, యేసయ్య సమాధానాన్ని కలిగించేవాడు. అందుకే యేసయ్యకున్న మరొక మంచి పేరు సమాధానానికి కర్త. అవునా కాదా? యేసయ్యకున్న మారు పేరేంటి? సమాధానకర్త. అంటే యేసయ్యని నమ్ముకున్న వారు ఎలా ఉంటారు అంటే చాలా శాంతితో ఉంటారు, చాలా సమాధానంతో ఉంటారు. అంటే వాళ్ళ మధ్య గొడవలు ఉండవు, వాళ్ళ మధ్య తిట్టుకోవడాలు ఉండవు, వాళ్ళ మధ్య భేదాలు ఉండవు, వాళ్ళ మధ్య స్వార్థాలు ఉండవు, వాళ్ళ మధ్య నాది నీది అనే ఈ మత్సరము, కుళ్ళు, కుతంత్రాలు ఉండవు. అర్థమవుతుందా? ఇవన్నీ వేటికి కారణం? సమాధానం లేకుండా ఉండడానికి కారణం. అవునా కదా? వాటినే బైబిల్ భాషలో ఏమనొచ్చు అంటే దురాశలు అనొచ్చు. ఒకరికి ధనాపేక్ష, అదొక దురాశ. ఒకరికి నేనే బాగుండాలి అనే ఒక దురాశ. అందుకే కుటుంబీకుల్లో చాలా మంది మధ్య సమాధానం ఉండదు. కాబట్టి యేసయ్య అనే పేరు మీ హృదయములోకి రాగానే, యేసయ్య అనే వ్యక్తి మీ హృదయములోకి రాగానే మీ అందరికీ మొట్టమొదటిగా జ్ఞాపకం ఉండాల్సిన విషయం ఏంటంటే ఆయన సమాధానము కలిగించేవాడు, శాంతిని కలిగించేవాడు. ఇదిగో వ్యక్తుల మధ్య గొడవలను తీసివేసేవాడు. అంటే యేసయ్య ద్వారా మాత్రమే ఇద్దరు వ్యక్తులు, అది భార్యాభర్తలైనా, కుటుంబీకులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, పిల్లలు తల్లిదండ్రులైనా, లేకపోతే యజమానుడు పనివాడైనా, అధికారి పనివాడైనా, ఇలాగ మీరు ఎవరినన్నా తీసుకోండి, ఒక ఇద్దరు వ్యక్తులు లేకపోతే ఒక గుంపు సమాధానముతో, మంచి ప్రేమతో ఉండగలగాలి అంటే అది యేసయ్య ద్వారానే సాధ్యం. ఈ మాటని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి యేసయ్య అనే పేరు మీకు రాగానే మీ అందరికి రావాల్సింది ఏంటంటే యేసయ్య మమ్మల్ని సమాధానముగా ఉండటానికి వచ్చాడు, యేసయ్య మా మధ్య శాంతిని నెలకొల్పటానికి వచ్చాడు అనే విషయము మీ అందరికి జ్ఞాపకం ఉండాలి. తర్వాతి మాట అందరము కూడా 2వ అధ్యాయము సుమయోను గురించి 25వ వచనం చూడండి. ఆయన గురించి ఏం మాట్లాడతాడు అంటే, యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరి కోసం కనిపెట్టువాడంట? ఒక భక్తుడున్నాడు, ఆయన ప్రవక్త అన్నారు. అంటే బయట వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి వినపడదు కాబట్టి మనకి సంబంధించిన వాక్యం మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందా? కానీ అర్థమవుతుంది అందరికి. ఇద్దరు ప్రజలను మైండ్ లో పెట్టుకునే ఉంటుంది, కాకపోతే ఎక్కువ మీకే వినపడుతుంది. ఎంత చెప్పిన ఇంక వాళ్ళకి వినపడదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ముందు యేసయ్య అవగాహన ఉంటే తర్వాత మీరు అందరికి యేసయ్య గురించి చెప్పొచ్చు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసింది యేసయ్య సమాధానము, శాంతి. రెండవది ఏమని పరిచయం చేస్తున్నారంటే యేసయ్య ఒక ఆదరణ. ఇదిగో ఒక భక్తుడు, ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మందిరములో సుమారు తన జీవితాంతం వరకు కూడా, ఇదిగో యేసయ్యని 8 ఏళ్ల బాలుని చేతిలో తీసుకుని ఆయన చచ్చిపోతాడు. సుమారు ఆయన ఒక 60 సంవత్సరాలు బతికాడు అనుకుందాం. ఈ 60 సంవత్సరాలు కూడా ఆయన కంటిన్యూగా ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నాడంట. దేనికోసం? దేనికోసం? ఇజ్రాయేలీల ఆదరణ కోసం, యూదుల యొక్క ఆదరణ కోసం. ఇంతకీ వాళ్ళకేమైంది? అర్థమవుతుందా మీకు? వాళ్ళకి ఎందుకు ఆదరణ లేదు? యూదులు అంటే మీకు తెలిసిందే కదా, అంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, అది అర్థమవుతుందా? ఇజ్రాయేలీలు అంటే ఎవరంటే యూదులు, అనగా ఎవరంటే యేసయ్యను నమ్ముకున్న ప్రజలు. వీళ్ళందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారంట? ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారంట. ఆ ఆదరణ కోసం ఎదురు చూస్తుంటే దానికోసం ఎవరు ప్రార్థిస్తున్నారంట? పాస్టర్ గారైనటువంటి సుమయోను గారు ప్రార్థన చేస్తూ 60 సంవత్సరాలు ఆ దేవాలయములో వెయిటింగ్ చేస్తూ, ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నాడంట. ఇంతకీ ఎవరి కోసమయ్యా అంటే నా ప్రజలైనటువంటి, నా సహోదరులైనటువంటి దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా ఆదరణ లేకుండా ఉన్నారు. ఏం లేకుండా ఉన్నారు?
ఆదరణ లేకుండా ఉన్నారు. దానికి ఇంకొక మాట ఏంటి అంటే ఓదార్పు. ఏంటిది అంటే ఓదార్చేవారు లేరు. ఇంతకీ ఏమైందంటే యూదులందరికీ కూడా మీరు ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా రోమీలు అనే ఒక అధికారుల కింద బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరి కింద ఉన్నారు? ఒకరి కింద వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ పన్నులు ఎంత పడితే అంత నియమించేస్తారు. సైలెంట్ గా వీళ్ళు కట్టాలి. వీళ్ళు జనసంఖ్య రాస్తారంట. రాసినప్పుడు ఎందుకు రాస్తారో తెలుసా? జనసంఖ్య ఎందుకు రాస్తారో తెలుసా? నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 5 ఎకరాలు ఉన్నాయా? అంటే పోయిన సంవత్సరం 4 ఎకరాలే ఉన్నాయి, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వచ్చాయి? 5 ఎకరాలు వచ్చాయి, కాబట్టి ఇప్పుడు 5 ఎకరాలకు పన్ను కట్టు అని అనడానికి జనసంఖ్య రాయించుకునే వాళ్ళు. అర్థమవుతుందా మీకు? అప్పుడప్పుడు జనాభా లెక్కలేస్తే భయపడండి. ఎందుకు భయపడాలి తెలుసా? మీరు కట్టే పన్నులు ఎక్కువ అవుతాయి. కాబట్టి జనసంఖ్య రాయించుకునే వాళ్ళు రోమీలు. ఎందుకు రాయించుకునేవారు అంటే ఇలాగ వీళ్ళ యొక్క ఆస్తి పాస్తులన్నీ తెలుసుకొని వాళ్ళ ఇళ్లలో ఎవరెవరు సంపాదిస్తున్నారు, పిల్లలతో మొదలుకొని భార్య, భర్త, తల్లిదండ్రులు ఎంతమంది సంపాదిస్తున్నారో తెలుసుకొని అందరి తలల మీద పన్ను వసూలు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే అసలు చాలా విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు ఎవరు మమ్మల్ని దీని నుండి విడిపించి మమ్మల్ని ఓదారుస్తారు, ఎవరు దీని నుండి మమ్మల్ని ఆదరిస్తారు, మా కష్టమంతా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది, మేము స్వతంత్రంగా ఏ పని చేసుకోలేకపోతున్నాం అని వాళ్ళందరూ కూడా, యూదులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే చాలా ఓదార్చేవారు లేకుండా ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడనమాట, మిమ్మల్ని ఒకానొక రోజు ఓదారుస్తాను అని. ఇంగ్లీష్ పదం అయితే మీకు బాగా అర్థమైద్దేమో. ఆదరణ అంటే అర్థం ఏంటంటే కంఫర్ట్ అనమాట. ఏంటిది? యేసయ్యని కంఫర్టర్ అంటారు. అంటే మీకు అర్థమైందా? అబ్బా నాకు కంఫర్ట్ గా లేదండి ఇక్కడ అని అంటారు కదా మీరు. అంటే అర్థం ఏంటి చెప్పండి? మీ ఇంట్లో మీరు కంఫర్ట్ గా ఉంటారు, పని దగ్గర కంఫర్ట్ గా ఉంటారా? ఉండలేరు అంత ఈజీగా, అవునా కదా? అంటే మనకు నచ్చిన విధంగా మనం ఉండటానికి ఏమంటామంటే కంఫర్ట్ గా ఉండటం అంటాం. మనకు అన్ని సౌకర్యంగా ఉంటే మనం చక్కగా ఉన్నామంటాం. అన్ని మనకు బాగా 3 పూట్ల అన్నం పెడుతూ చక్కగా చూసుకుంటే మంచిగా ఆదరిస్తున్నారు అంటాం, అవునా కదా? ఒక పూట అన్నం పెడితే అమ్మో ఆ కుటుంబానికి మళ్ళీ వెళ్ళకూడదు అని అంటాం. ఎందుకు ఈ మాటలన్నీ మీకు వివరిస్తున్నాను అంటే యేసయ్య అనగానే మీకు జ్ఞాపకం ఉండాలి. ఇదిగో యేసయ్య అనగానే ఎవరంటే ఆదరణ, యేసయ్య ఓదార్పు, యేసయ్య ఇదిగో మనందరికి కంఫర్ట్ లైఫ్ ఇచ్చేవాడు. మీకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపించిందో లేదు, ఆయన సుమారుగా 60 సంవత్సరాలుగా దేవుని మందిరంలో ప్రార్థన చేసి కనిపెడుతున్నాడు, ఎప్పుడు మా వాళ్ళందరినీ ఓదార్స్తాడా దేవుడు అని. ఓదార్చడం అనగానే ఎలా ఓదార్పు వచ్చింది? యేసయ్య ద్వారానే. ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంతకీ ఎవరా ఏ ఓదార్పు? యేసయ్యే. 8 రోజుల బాబుని అలాగా చేతుల్లోకి తీసుకొని సుమయోను ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈయన ఎవరు తెలుసా? ఆదరణ అని కాకుండా ఇంకా 2-3 మాటలు పడతాడు చూడండి. కాబట్టి రెండో మాట ఏం గుర్తుండాలి? ఆదరించేవాడు, ఓదార్చేవాడు, చాలా కంఫర్ట్ లైఫ్ ఇచ్చేవాడు ఎవరు అంటే యేసయ్య. తర్వాత మూడోదిగా ఏమంటున్నాడు చూడండి, 29వ వచనము. నాదా ఇప్పుడు 32వ వచనం చూద్దాము. అందులోనే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల యొద్దట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఆ సుమయోను భక్తుడు ఆ 8 రోజుల బాబు అయినటువంటి యేసయ్యని చేతుల్లోకి లాక్కొని తన తల్లి తన తండ్రి అయిన యేసేపు మరి ఏమంటున్నాడు తెలుసా? ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన అనేక మంది దేవుణ్ణి ఎరగని ప్రజలకి ఆయన వెలుగు. ఏంటంట? యేసయ్య మూడోదిగా ఎవరంట? వెలుగు. వెలుగు అంటే అర్థం ఏంటి తెలుసా? వెలుగుంటే ఏం చేయగలం? మనం చక్కగా నడవగలం. అర్థం అంతేనా కదా? చీకట్లో ఉంటే నడవమంటే నడుతారు ఎవరన్నా? చీకటి రాగానే ఆగిపోతారు, ఎక్కడ అడిగేది తెలియదు. కాబట్టి ఇక్కడ వెలుగు అంటే అర్థం ఏంటంటే ఎలా నడవాలో, ఏ మార్గంలో నడవాలో ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు. అందుకే భక్తుడు ఏమంటాడంటే నీ వాక్యము నా పాదాలకి దీపము అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్యము దీపం అంటే ఎలా నడవాలో, ఏ మార్గంలో నడవాలో, ఏ పనులు చెయ్యాలో, ఏ పనులు చేయకూడదో చెప్పే వాణిని ఏమంటామంటే వెలుగు అంటాం. అర్థమవుతుందా మీకు?
వెలుగుంటే మనం ఎలాగ నడవాలో తెలుస్తుంది. ఇప్పుడు వెలుగు ఉంది కాబట్టి మీరు కాలువలో నడవరు, ఎక్కడ నడుస్తారు చెప్పండి? చక్కగా పక్క నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వెలుగుంది కాబట్టి మీరు ఏం చేస్తారు తెలుసా? చక్కగా ఆ రాళ్ళ మీద ఉండే ఇటు పోయి వస్తారు. అదే వెలుగు లేకుండా చీకటి ఉంది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఒకరు కాలువలో పడతారు, అక్కడ ఎక్కడ పడతారు, అక్కడ పడతారు. అవునా కదా? అంటే మన అడుగు ఏమయ్యాలో, ఏ పని చెయ్యాలో అనే దానికి ఒక అలంకార రూపంగా రాయబడింది. అలంకారం అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. సంగీతం అమృతం వల్లే మధురంగా ఉంది అంటారు, అవునా కదా? అవునా? ఎక్కడైనా సంగీతం అమృతంగా మధురంగా ఉంటుందా? దాన్ని ఏమన్నా తాగుతామా మనం ఏమన్నా? అసలు సంగీతం ఎక్కడైనా అమృతమా? కాదు కదా. మరి ఎందుకు అలా చెప్పారు? అది పోలిక. అంటే అంత ఇనసొంపుగా ఉంది, అంత హాయిగా ఉంది. అర్థమవుతుందా? అలాగే అంతే తప్ప సంగీతం అమృతం వల్లే మధురంగా ఉందని చెప్పేసి ప్యాడ్ తాగేరు, తినేరు, కీబోర్డ్ తినేరు, అవునా కదా? అమృతం వల్ల మధురంగా ఉందని తింటారా? కాబట్టి పోలిక. అంటే సంగీతం అమృతం వల్ల మధురంగా ఉందంటే అర్థం ఏంటి అంటే, ఓ అంత ప్రశాంతంగా ఉంది, అంత వినసొంపుగా ఉంది. అప్పుడప్పుడు దావీదు భక్తుడు అంటాడు కదా, ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకేముందంట? క్రొవ్విన మెదడు తిన్నంత సంతోషంగా ఉందంట. చక్కగా దావీదు నైట్ పూట పడుకునేటప్పుడు మంచం ఎక్కి ఆయన యొక్క దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంట. అలా జ్ఞాపకం తెచ్చుకోగానే పడుకునేటప్పుడు ఆయనకు క్రొవ్విన మెదడు దొరికినంత ఆనందం అనిపించిందంట. ఇప్పుడు అనిపిస్తుంది, అదేంటి వాక్యం ధ్యానం చేసుకుంటూ క్రొవ్విన మెదడు తిన్నంత ఆనందం ఏంటి? ఆయన సంతృప్తి. అంటే దావీదు గారికి క్రొవ్విన మెదడు అంటే చాలా ఇష్టం. అది తింటే ఎంత ఆనందం వస్తుందో. అప్పుడప్పుడు మీరు కూడా తలకాయ మాంసం బాగా ఇష్టంగా తింటుంటారు కదా, అవునా కదా? అవునా? తలకాయ మాంసానికి కొంచెం గిరాకీ ఎక్కువ ఉంటది. అంటే అది తింటే ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో అనే ఫీలింగ్ అనమాట అది. అంటే దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేసుకుంటే నీకు బాగా ఏది ఇష్టమో అది తిన్నంత ఆనందం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు, పిల్లలను చూసినప్పుడు, వీడంత సంతోషంగా ఉండి నా కడుపు నిండిపోయిందిరా అంటారు. ఏమన్నా నిండిందా? కాబట్టి ఇదంతా ఏమంటున్నానంటే పోలిక. వెలుగు అనంగానే అర్థం ఏమిటి అంటే పోలిక. ఏంటయ్యా వెలుగు అంటే? నువ్వు ఎలా నడవాలి ఈ లోకంలో. నువ్వు బ్రతికే 60 సంవత్సరాలు, నువ్వు బ్రతికే 50 సంవత్సరాలు, లేకపోతే నువ్వు బ్రతికే 70 సంవత్సరాలు ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే నువ్వు చక్కగా ఉంటావు, శాంతితో ఉంటావు, సమాధానంతో ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, కుటుంబంతో ఆహ్లాదంగా ఉంటావు, ఇవన్నీ చెప్పడానికి ఆయన వచ్చాడు. నువ్వు ఏ పనులు చేస్తే నీ కుటుంబంలో ఇబ్బందిగా ఉంటావో మీకు అర్థమని చెబుతాను. ఒక సపోజ్ ఒక త్రాగుడుతనం ఉందనుకుందాం, అవునా కాదా? అది చేస్తే కుటుంబం ఎలా ఉంటది? చాలా బాధతో ఉంటది, ఆదరణ ఉండదు, సమాధానం ఉండదు, అవునా కాదా? కాబట్టి యేసయ్య వచ్చి ఏమన్నాడు అంటే, ఇదిగో అలా చేయొద్దు, అది మంచి మార్గం కాదు, నీ శరీరాన్ని చెడుపుదాన్ని నువ్వు చేయి మాకు, అలా దానివల్ల నువ్వు ఆదరించబడవు, నువ్వు సమాధానంగా ఉండవు, నీ కుటుంబం కూడా సమాధానంగా ఉండదు, అంతేనా కాదా? కాబట్టి దాన్ని ఏమంటారంటే మార్గము. వెలుగు అంటే మార్గము. ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు. అందుకే చీకటి క్రియలు అంటాడు. ఏం క్రియలు చీకటి అంటే? ధనాపేక్ష, మత్సరము, కుళ్ళు, కుతంత్రము, వ్యభిచారము, కాముకత్వము, వీటన్నిటిని ఏమంటాడు? చీకటి కార్యాలు అంటాడు. మనం ఎవరమంట? వెలుగు సంబంధులు. అంటే ఏంటి? అవి చీకటి కార్యాలు మనము చెయ్యకూడదు, అది పోలిక. కాబట్టి యేసయ్య మూడవదిగా ఎవరు అంటే వెలుగు. ఇది కూడా మీకు జ్ఞాపకం ఉండాలి. యేసయ్యను గాని మీరు ఎరగకపోతే అసలు భూమి మీద మీకు శాంతితో ఉండడం రాదు, ఆదరణగా ఉండటము రాదు, మీకు లైఫ్ లో సంతోషం దొరకదు, ఓదార్పు దొరకదు. 8 రోజుల బాబుని పట్టుకొని ఆ యొక్క భక్తుడు అంటున్న మాట. ఇక 4వదిగా ఏమన్నాడంటే ఆయన ఇజ్రాయేలుకు మహిమ. మహిమ అంటే ఏంటంటే కీర్తింపదగిన వాడు అని అర్థం. ఏంటంట? అప్పుడప్పుడు మా అబ్బాయి మాకేంటి తెలుసా, మంచి పేరు సంపాదించాడు, అవునా కదా? మీ అబ్బాయి ఒక మంచి సైంటిస్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతారు? నాకు మహిమ, నాకు కీర్తి ఎవరు తెలుసా? నా అబ్బాయి, అవునా కదా? అప్పుడు నేను ఏమంటారు తెలుసా? వాళ్ళ అమ్మగారు అంటారా, వాళ్ళ నాన్నగారు అంటారా అని పరిచయం చేస్తారు కదా. అప్పుడు తల్లిదండ్రులకు ఎలా ఉంటది? ఎంత సంతృప్తిగా ఉంటుందో. అప్పుడు మీ ఇంటికి మహిమ ఎవరంటే అబ్బాయే, మీ ఇంటికి కీర్తి ఎవరంటే అబ్బాయే. అలాగా దేవుణ్ణి ఎరిగిన ప్రజలందరికీ మహిమ ఎవరంటే, పేరు తెచ్చే వ్యక్తి ఎవరంటే యేసయ్య. అలాగే ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలందరికీ
ఒక కీర్తి తెచ్చే విధంగా ఉండగలిగేలా చేసేవాడు కూడా యేసయ్యే. అర్థమవుతుందా? నిన్ను నన్ను ఒక మహిమగా, ఒక కీర్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేసే వ్యక్తి ఎవరంటే యేసయ్య. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను అందరూ కూడా కీర్తించేలాగా చేయటానికి. అందుకే వాక్యం దేనికోసం ఉంది తెలుసా? దేవుని మహిమ నిమిత్తం ఉంది అంటారు. ఇంకో మాట ఏమంటాడంటే మన మహిమ నిమిత్తం కూడా వాక్యం ఉంది. ఎవరి మహిమ నిమిత్తం? నేను మీ అందరికంటే వయసులో చిన్నవాడిని. నేను చెబుతుంటే మీరందరూ ఎంత ఆసక్తిగా ఉంటున్నారు చెప్పండి. అవునా కదా? అంతేనా కాదా? ఎందుకంటున్నారు చెప్పండి? ఈ వాక్యము నాకు వచ్చు కాబట్టి మీరు నాకు గౌరవిస్తున్నారు. అంతేనా కాదా? ఈ వాక్యం అనేది లేకపోతే ఇదిగో ఇంత చిన్న వయసులో ఉన్న నన్ను అయ్యగారు అని దండం పెట్టరు, అయ్యా ప్రార్థన చేయని అడగరు. ఇలా కూర్చోబెట్టి 1 గంట మిమ్మల్ని గట్టిగా వాయించినా ఏమనరు. అవునా కాదా? ఎందుకంటే ఇది మా మహిమ నిమిత్తం ఉంది, ఇది మీ మహిమ నిమిత్తం ఉంది. అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యము చాలా గౌరవాన్ని తెస్తుంది. వాక్యము చాలా ఇమేజ్ తీసుకొస్తుంది. అందుకే ఎక్కువ మంది పాస్టర్లు అవుతున్నారు. అవునా? ఓకే, అదంతా ఓకే, అర్థమవుతుంది కదా? యేసయ్య అనగానే ఎవరంటే మనందరికీ గౌరవం తెద్దామని వచ్చిన వ్యక్తి, మనందరికీ మంచి శాంతిని, ఫస్ట్ ఏమన్నాము? శాంతి అంటే సమాధానం తెచ్చే వ్యక్తి. రెండవది ఎవరు? మంచిగా ఆదరించి ఓదార్చే కంఫర్ట్ లైఫ్ ఇచ్చే వ్యక్తి. మూడవది ఎవరు? ఎలా నడవాలో, ఎలా నడిస్తే నీ కుటుంబం శాంతితో సమాధానముతో, నువ్వు శాంతితో సమాధానముతో ఆదరణతో కంఫర్ట్ గా ఉంటావో అది చెప్పటానికి వచ్చిన వెలుగు ఆయన. అలాగే నాలుగవది ఏంటంటే యేసయ్య మనందరికి మహిమ తేవడానికి వచ్చాడు. యేసయ్య మనందరికి కీర్తి తేవడానికి వచ్చాడు. మనందరిని గణపరచడానికి వచ్చాడు ఆయన. అర్థమవుతుందా మీకు? కాబట్టి నాలుగోది ఏంటి? యేసయ్య ఘనత తీసుకొచ్చేవాడు, కీర్తి తీసుకొచ్చేవాడు. మీరు నన్నే చూడాలి, ఓకేనా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు అందరు నన్ను చూడండి, జాగ్రత్తగా ఆలకించాలి. యేసయ్య అనే వ్యక్తి మీకు హృదయంలో లేకపోతే మీరు నిజంగా చాలా ఇబ్బంది పడతారు. యేసయ్య చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి నాలుగవదిగా నీకు మహిమ రావాలి అంటే, నీవు గౌరవించబడాలి అంటే, నీవు గణపరచబడాలి అంటే, ఇదిగో ఎలీషా ప్రవక్త వెళ్తుంటే ఎవరో తెలియని ఆమె ఏమంటుంది? ఇదిగో దేవుని భక్తుడు వస్తున్నాడంట, ఆయనకి మన ఇంటి మీద ఏమేద్దాం అంది? తెలియని వ్యక్తికి ఎవరైనా ఇంటి మీద గదేస్తారా? ఆహారం పెడతారా? మరి ఎందుకు వచ్చింది? దేవుని తరపున ఉన్నాడు కాబట్టి. అర్థమవుతుందా మీకు? దేవుని యేసయ్య ఏం చేశాడు అంటే, యేసయ్య మనందరికి మహిమ, మనందరికి కీర్తి, మనందరికి ఘనత తీసుకొచ్చేవాడు. యేసయ్యకి మరొక పేరేమన్నాడు అంటే రక్షణ. అవునా కదా? అక్కడ ఏమన్నాడు ఆయన? అందరికి రక్షణ. యేసయ్య పేరే రక్షణ. అంటే మనందరం ఏదో ఆపదలో ఉన్నాము, దాని నుండి మనము విడిపించబడాలి అంటే మనందరికి యేసయ్య ఎవరంట? రక్షణ అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది సమాధానం, రెండవది ఆదరణ, మూడవది వెలుగు, నాలుగవది మహిమ, ఐదవది రక్షణ, చివరిగా ఆరోది చెప్పి తర్వాత నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో ఒక ప్రవక్తి సుమారుగా 20 ఏళ్ళప్పుడు భర్త చనిపోతే 84 సంవత్సరాలు మందిరంలో ఉండి, అర్థమవుతుందా? 13 ఏళ్ళకి పెళ్ళయింది, 20 ఏళ్ళకి భర్త చనిపోయాడు. తర్వాత 84 సంవత్సరాలు ఆమె దేవుని మందిరంలో ఉండి ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు ప్రార్థనా పరిచర్య చేస్తూ దేనికోసం ప్రార్థిస్తుందో తెలుసా? ఇజ్రాయేలీల విమోచన కోసం ప్రార్థిస్తుందంట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు ఒక స్త్రీ యెహోవా మందిరములో, దేవుని మందిరములో అనగా చర్చిలో రాత్రింబగళ్ళు ప్రతి దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. దేనికోసం ప్రార్థిస్తుందంటే ఇజ్రాయేలీల విమోచన కోసము. ఎవరి కోసము? ఎప్పుడైతే యేసు ప్రభు వారు 8 రోజుల బాబుగా యెరూషలేము దేవాలయానికి వచ్చాడో మీ అందరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభు ఎన్ని రోజుల బాబు? 8 రోజుల బాబు. ఆయన ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. రాగానే మొదటగా ఎవరు వచ్చారు?
సుమయాన్ వచ్చాడు. రెండవదిగా ఎవరు వచ్చాడు తెలుసా? అన్న అనే ఒక ప్రవక్తి వచ్చిందాము. ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి వచ్చి చూసి ఏమంటుందో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఏమని ఆరాధిస్తుంది అంటే 38వ వచనం చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోనూ ఆయన గురించి మాట్లాడుచుండెను. ఆమె ప్రకటించింది యేసయ్య గురించి. ఇక్కడ 3 విషయాలు మీరు చూస్తే సుమయోను భక్తుడు కానీ, అన్న ప్రవక్తి కానీ, పాస్టర్ గారు కానీ, పాస్టమ్మ గారు కానీ, మీ భాషలో లేకపోతే విశ్వాసి పురుషుడైన విశ్వాసి కానీ, స్త్రీ అయిన విశ్వాసి కానీ, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు తెలుసా? కనిపెడుతున్నారు ప్రార్థనలో. ఆదరణ కోసం ఒకరు, విమోచన కోసం ఇంకొకరు. ఎన్ని సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు ఒక వ్యక్తి, 84 సంవత్సరాలు ఒక వ్యక్తి. ఎప్పుడైతే ఆ దేవుడు పంపించిన ఆ యొక్క విమోచన లేకపోతే ఆయన యొక్క ఆదరణ, ఎవరింతకి? డబ్బులు కాదు ఆదరణ, యేసు ప్రభులు వారు. ఆయన్ని పట్టుకొని మళ్ళీ ఏమో కూడా ఆయన ఉన్నాడని తెలిసి వచ్చేసి ఆత్మ ఎత్తుకెళ్ళిపోయింది వాళ్ళని మందిరంలోకి. 84 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంది. మరి ఎవరయ్యా మా ఇజ్రాయేలుల్ని, మా సహోదరుల్ని విమోచించేవారు? విమోచించడం అంటే ఏంటో మళ్ళీ మాట్లాడదాం, కానీ జ్ఞాపకం పెట్టుకోండి ఈ పదం. ఎమ్మటే ఎప్పుడైతే విమోచకుడు అనే యేసయ్య వచ్చాడో తన సహోదరులందరికీ యెరూషలేములో అంటే తన పట్టణంలో అందరికీ పిలిచేసి ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో ఈయనే మిమ్మల్ని విమోచించేది. మీరు దాస్యత్వంలో ఉన్నారు, మీరు బానిసలుగా ఉన్నారు, మీరు పాపం అనే ఒక బానిసత్వంలో ఉన్నారు, ఒక చెడు అలవాట్లని మానలేని ఒక బానిసత్వంలో ఉన్నారు. దీని నుండి మిమ్మల్ని ఎవడు విడిపించగలడు తెలుసా? ఈ 8 రోజులు బాబు వినిపించగలడు అని చెప్పి అందరికి ప్రకటన చేసిందా? మీకు అర్థమవుతుందా? కనిపెట్టారు ప్రార్థనలో, దేవుడు దయచేశాడు. ఎంతవరకు కనిపెట్టారు? ఒకరు 60 సంవత్సరాలు, ఒకరు 84 సంవత్సరాలు. మనం గట్టిగా సంవత్సరం కనిపెట్టలేం, అవునా కదా? 84 సంవత్సరాలు భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ ఆమె ధనవంతురాలు చరిత్రలో. మనలాగా 2 పెళ్లికి పరిగెత్తలేరు. అందుకే ఆమెను ఏమిచ్చాడు తెలుసా? దేవుడు కనపరిచాడా లేదా? ప్రవక్తి అని ఇచ్చాడు. బైబుల్లో చాలా తక్కువ మంది లేడీస్ ప్రవక్తలు ఉన్నారు. మా అంటే 5 పేర్లు ఉంటాయి అంతే. మిమ్మల్ని అడిగితే గట్టిగా 2 కంటే ఎక్కువ చెప్పలేరు కూడా, అవునా కదా? అంత ఘనత మీకు చెప్పిన యేసయ్య ఎవరు? మహిమ ఇజ్రాయేలుడికి. ఆమె ఎంతగా గౌరవించాడు చూడండి. భర్త లేని స్త్రీని ఎలా చూస్తారు మీరు? కానీ ఈరోజు భర్త లేని స్త్రీని మనందరం ఎలా చూస్తాం తెలుసా? అమ్మో, దేవుని మనిషి. ప్రవక్త అంటే ఎవరు? దేవుని మనిషి, దేవుని తరపున వచ్చిన మనిషి. దేవుని తరపున వచ్చేవాళ్ళంటే భయపడతారు తెలుసా? ఆనాడు సమూయేలు దేవుని దగ్గర నుండి వస్తుంటే ఇజ్రాయెల్ అందరూ భయపడ్డారు. అయ్యా నువ్వు సమాధానంతో వస్తున్నావా అని. దేంతో వస్తున్నావు? సమాధానంతో వస్తున్నావా లేకపోతే దేవుడు మమ్మల్ని ఏమన్నా బాగా శిక్షించమని చెప్పాడా అని భయపడే వాళ్ళు ప్రవక్తలు వస్తుంటే. అంత మహిమ ఈ విధవరాలైన స్త్రీకి ఇచ్చారు. అయితే ఈమె చేసిన పని ఏంటంటే కనిపెట్టడం. సుమయోను చేసింది కనిపెట్టడం. ఎప్పుడైతే కనిపెట్టారో ఆ రక్షణ దిగొచ్చింది, ఆ ఆదరణ దిగొచ్చింది, ఆ విమోచన దిగొచ్చింది. ఎవరు అంటే మళ్ళీ చెబుతున్నా, డబ్బులు కాదు, ఇంకోటి కాదు. ఎవరింతకి అన్ని? యేసుక్రీస్తు వారు. డబ్బుకి ఏం చేసింది తెలుసా? అందరికి ప్రకటించింది. ఇదే మనం చేయాల్సిన పని. కనిపెట్టడం, దేవుడు దయచేస్తే స్తుతించటం, వాళ్ళకు ప్రకటించటం. ఎంత బాగా చేశారనమాట. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి జ్ఞాపకం చేసుకోనండి. టైం ఎంత అయింది? 9:11 అయింది. నాకు 8:45కి ఇచ్చారు. అప్పుడు ఎంత అయింది? అదొక 15, ఇదొక 10, 25 నిమిషాలు అయింది. నేను అంత చెప్తానన్నాను, సుమారు 35-40, ఒక 5 పెంచాను అనుకుంటున్నారా? సరే, కాబట్టి టైం అవ్వలేదు, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇప్పుడు యేసయ్య అనగానే మొదటిగా సమాధానాన్ని ఇచ్చేవాడు, శాంతినిచ్చేవాడు. యేసయ్య అనగానే రెండవదిగా ఆదరించేవాడు, అనగా ఓదార్చేవాడు, అనగా కంఫర్ట్ లైఫ్ ఇచ్చేవాడు. మూడోది ఎవరంటే యేసయ్య అనగానే వెలుగు. నువ్వు ఎలా నడవాలి, ఎలా నడిస్తే ఆనందంగా, సంతోషంగా, శాంతిగా, సమాధానంగా ఉంటావో చెప్పేవాడు. నాలుగోది ఎవరు? యేసయ్య మనందరికి మంచి కీర్తి ఇచ్చేవాడు, మంచి ఘనత ఇచ్చేవాడు. ఐదవది ఏంటి? ఆయనే రక్షణ. ఆయనకు మారు పేరు ఏంటంటే రక్షణ. ఆరవది ఏంటి? యేసయ్య విమోచించేవాడు. ఎవరు? విమోచించేవాడు. ఎవరు? విమోచించేవాడు. విమోచించడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేనికో ఒక దానికి బానిస అయితే
దాని నుండి విడిపించటాన్ని విమోచించడం అంటారు. అర్థమవుతుందా మీకు? విమోచించడం అంటే అర్థం ఏంటి? ఒక దానికి బానిస అయితే దాని నుండి విడిపించటాన్ని ఏమంటాము అంటే విమోచించడం అంటారు. మీకు ఆ మాట మీకు బాగా అర్థమవుతుంది. విమోచించడానికి ఇంకొక మంచి పదం ఏంటంటే స్వాతంత్రం ఇవ్వటం. ఏది పడితే అది చేయలేవు ఒకరి కింద ఉంటే, అవునా కదా? అప్పుడప్పుడు చూడండి, నేను ఒకరి కిందకి పనికి వెళ్తున్నాను, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. ఇప్పుడు వ్యాపారం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు తెలుసా? నాకు ఇప్పుడు విమోచన దొరికింది, నాకు ఇప్పుడు విముక్తి దొరికింది, నాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. అది అర్థం. విమోచన అంటే స్వతంత్రం, అంటే నీకు నువ్వుగా చేసుకునే స్వతంత్రం. ఇంతకీ నాకు నేనుగా స్వతంత్రం చేసుకోవడానికి ఇంతకుముందు నేను ఎవరికి బానిసత్వంగా ఉన్నాను, ఎవరి కింద ఉన్నాను, ఎవరికి ఊడిగం చేస్తున్నాను అని మీరు నన్ను అడగొచ్చు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ ఎవరికి మనం ఊడిగ చేస్తున్నాము అంటే ఆయన అంటాడు మనందరము బానిసలము. కానీ ఎవరు స్వతంత్రత ఇవ్వగలరు తెలుసా? యేసయ్య విడిచిపెట్టగలరు. ఆ మాటను మనం యోహాను సువార్త 8వ అధ్యాయం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి తర్వాత చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చేయండి అందరూ. విమోచకుడు గురించి మనం ఆలోచిస్తున్నాం, ఓకేనా? చాలా జాగ్రత్తగా. అర్థమవుతుంది అందరికీ? మ్యాక్సిమం అర్థమవుతుంది అనుకోండి. అర్థమవుతుందా? ఓకే. మధ్యలో మరి నేను జోకులు వేయలేను, తప్పుగా అర్థం చేసుకోమాకండి. మధ్యలో హల్లెలూయా అని కూడా అనలేను, తప్పుగా అర్థం చేసుకోమాకండి, ఓకేనా? కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి చదువుకున్న విధంగానే చెప్తాం, కానీ మీకు అర్థమవుతుంది, చాలా ఆనందంగా కూడా ఉంటది, ఓకేనా? 8వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మని యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పెను. ఇప్పుడు అన్ననే సమాధానం యేసయ్య, ఆదరణ యేసయ్య, వెలుగు యేసయ్య, ఇంకోటి మహిమ యేసయ్య, ఇంకోటి రక్షణ యేసయ్య, ఇంకోటి విమోచకుడు అంటే స్వతంత్రం ఇచ్చేవాడు యేసయ్య. ఇంతకీ యేసయ్య ఎలా ఇస్తాడు? ఇప్పుడు ఏమైనా బతుకున్నాడా? అది ప్రశ్న మీరు అడగాలి, మరి అడగలేదు ఎవరు. సరే, యేసయ్య బతుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా శాంతిగా ఉండాలో చెప్పి అడిగేవాళ్ళం, అవునా కదా? ఎలా సమాధానంగా ఉండాలో చెప్పి అడిగేవాళ్ళం, అయ్యా ఎలా వెలుగులో నడవాలో చెప్పి అడిగేవాళ్ళం. మరి యేసయ్య లేడుగా. తలుచుకుంటే చాలు. ఆ ఒక్క మాటతో కాకుండా తలుచుకుంటే దానితో పాటు వినటం కూడా ఎక్కువ ఉండాలి. దాన్ని ఏమంటామంటే సత్యం అనగా వాక్యము. ఈ యొక్క 66 పుస్తకాలలో యేసుక్రీస్తు గారు రాయించి ఉంచారు, అవునా కదా? ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు మాటలు ఉన్నాయా లేదా? ఆ మాటలు ఏం చేస్తాయి అంటే మనకి సమాధానాన్ని ఇస్తాయి. ఆ మాటలు మనకి ఏం చేస్తాయి అంటే ఆదరణ ఇస్తాయి. ఆ మాటలు మనకి ఏం చేస్తాయి అంటే వెలుగుగా ఉంటాయి. అంటే ఎలా నడవాలో ఎలా నడవకూడదో తెలుస్తాయి, ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో తెలుస్తుంది. ఇదిగో ఆ మాటలు మనకేముంటాయి? ఘనతను తెస్తాయి. ఆ మాటలు మనకేముంటాయి? రక్షణగా ఉంటాయి. ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి? ఒక బానిసత్వంలో నుండి, ఒక దానికి బానిసగా నిన్ను నన్ను చెరపట్టిన దాని నుండి విడిపించగలదు. కాబట్టి ఇప్పుడు దాకా యేసయ్య గురించి చూసాం. ఇప్పుడు యేసయ్యకే మరొక పేరు ఏంటంటే వాక్యము. ఏంటిది? అందుకే ఆది అందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర ఎవరున్నారు? ఆ వాక్యం ఎవరంట? దేవుడు. ఆ వాక్యము, ఆ దేవుడు, వాక్యమైన దేవుడు ఏమయ్యాడంట? శరీరధారి వచ్చాడు. అంటే వాక్యమే శరీరధారిగా వచ్చింది. అంటే యేసుకు మరొక పేరు ఏంటంటే దేవుని వాక్యము. కాబట్టి ఈ 6 కార్యక్రమాలు జరగాలి అంటే మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యము మాత్రమే మనకి ఇవన్నీ దయచేయగలవు. ఎందుకు యేసుప్రభు లేడు కదా, అవునా కదా? ఉన్నారా? లేరు. అందుకే వాక్యాన్ని వినటానికి వేగిరపడమన్నాడు భక్తుడు, మాట్లాడడానికి నిదానించమన్నాడు, కోపపడడానికి నిదానించమన్నాడు, వినటానికి మాత్రం ఏం చేయమన్నాడు? వేగిరపడమన్నాడు, అవునా కదా? వినుట వలన ఏమొస్తుంది? మళ్ళీ ఆ విన్న మాట ఏమై ఉండాలి? నీ హిస్టరీ నా హిస్టరీ కాదు. ఎవరిది? యేసుక్రీస్తు హిస్టరీ అనాలి. ఏ జోకులు, ఇక మధ్యలో జోకులు వేయలేను, ఓకేనా? కాబట్టి ఎవరు తినాలి? యేసుక్రీస్తు హిస్టరీ వినాలి. ఆయన హిస్టరీ ఎక్కడుందంటే ఇందులో ఉంది. కాబట్టి చివరిగా నేనేం చెప్పగలనంటే ఈ వాక్యం అనేది మనలందరికీ ఈ 6 గుణాలని మనకి ప్రసాదించగలదు.
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును హృదయంలో ఉంచుకొని జాగ్రత్తగా దానిని చూసుకొనుట బట్టే కదా అంటాడు. మనం చూసుకోవాలి. అయ్యా దొంగతనం చేయొచ్చా? దొంగతనం చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయని అడుగుతారా? మరి ఎలా నడత శుద్ధి చేసుకుంటాం? ఇప్పుడు హృదయంలో ఒక వాక్యం ఉంది, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏం చేయకూడదు, దొంగతనం చేయకూడదని. ఆ వాక్యముతో ఇప్పుడు సరి చూసుకుంటాం మనం. ఓహో నేను చేయకూడదు. అప్పుడు వాక్యం మనల్ని ఏం చేసినట్టు? దొంగతనం చేయకుండా ఆపినట్టు. అది నడతను శుద్ధి చేసుకోవడం అంటే. అర్థమవుతుందా? మనదే పని అక్కడ. మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి. అయ్యా నేను పలానా తప్పుడు పని చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయని అడగకూడదు. అవునా కదా? లోపల వాక్యంతో మనమే ఏం చేయాలి? సరి చూసుకోవాలి. ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా, కట్నం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అంటే ఏం చెప్తారు మీరు? అమ్మో సమాధానాలు రావట్లేదు. ఎక్కువ మంది కట్నాలు తీసుకున్నారేంటి? ఇప్పుడు ఆ కట్నము తీసుకోకూడదనే వాక్యము ఏం చేస్తుంది అంటే మన నడతని శుద్ధి చేస్తుంది. మన కట్నం తీసుకొని పాపాత్మలు కాకుండా కట్నం తీసుకుని దేవుడిచ్చే మహిమని మనమే పోగొట్టుకుంటాం. వీడు దేవుడు నమ్ముకున్నాడంట కానీ కట్నం తీసుకున్నాడు అంటాం. అవునా కదా? అదే కట్నం తీసుకోకపోతే దేవుడు నమ్ముకున్నాడు అందుకే కట్నం తీసుకోలేదంటారు. మహిమ కూడా వాక్యంలోనే ఉంది, అదేదో మళ్ళీ రాదు. కాబట్టి చివరిగా ఇవన్నీ వచ్చేది ఎలాగంటే దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా వాక్యంతో పని లేకపోతే యేసయ్య 3.5 సంవత్సరాలు ఇంటిని వదిలిపెట్టి శిష్యులు పనులు వదిలిపెట్టి ఎందుకు ప్రతి చోట ప్రకటన చేయడం? పౌలు గారు తనకున్న ధనాన్ని, ఇంటిని, మ్యారేజ్ను కూడా త్యాగం చేసి ఎందుకు ఊరూరిని ప్రకటించటం? మాటలే మనల్ని సమాధానంగా ఉండేలా చేస్తాయి. మాటలే మనల్ని ఆదరించగలవు. మాటలే మనల్ని వెలిగించగలవు. మాటలే మనల్ని మహిమ తీసుకుని రాగలవు. మాటలే మనకేం చేయగలవు తెలుసా? రక్షణగా ఉండగలవు. మాటలే ఒక బానిసత్వం నుండి మనల్ని విడిపించగలవు. అప్పుడు ఆ యూదులు అంటారు, ఏంటయ్యా మాకెందుకు స్వాతంత్రం? మేము ఎవడికి బానిసగా ఉన్నాం? మేము ఎవడికి దాసులుగా లేమని అంటారు వాళ్ళు. కింద చూడండి ఆ మాట 33వ వచనం. వారు ఏమన్నారు తెలుసా? మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురేలా అని చెప్పుచున్నామని యేసయ్య అన్నారు. కోపం వచ్చింది వాళ్ళకి. మాకెందుకు స్వతంత్ర, మాకెందుకు విమోచన? మేమేమన్నా ఎవడికి బానిసలుగా ఉన్నాం? మేమెవడికి బానిసలుగా లేముగా అని అంటున్నారు అనమాట. అవునా కదా? మీరు కూడా అడగచ్చు నేను ఎవరికి బానిసలుగా ఉన్నాను అని. అవునా కదా? వీళ్ళకి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? ఇదిగో మీరు దేనికి బానిసలుగా ఉన్నారు అంటే చాలా దురాశలకి మీరు బానిసలుగా ఉన్నారు. ఎవరికి? చాలా దురాశలకి బానిసలుగా ఉన్నారు. మీరందరూ ఎవరి పిల్లలు తెలుసా? అపవాది పిల్లలు అన్నాడు అనమాట. కింద అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ దేని నుండి స్వతంత్రం అంటే, దేని నుండి విడుదల అంటే, దేని నుండి విమోచన అంటే, ఇదిగో నీకున్న దురాశలున్నాయే. ధనాపేక్ష ఒక దురాశ, నేను ఒక్కనే బాగుండాలనుకోవడం ఒక దురాశ. అవునా కదా? ఇంకెన్ని దురాశలు ఉన్నాయి? చాలా చాలా ఉన్నాయి. స్వార్థం, మత్సరం, కుళ్ళు, కుతంత్రాలు, కొండెము, ఒకరు చూస్తే ఎమ్మటి ఓర్చుకోలేకపోవడం, ఇవన్నీ మామూలు దురాశలు కాదు. అవునా కాదా? కాబట్టి వీటన్నిటికీ బానిసలే. మీకు తెలిసిపోద్ది ఇప్పుడు గుర్తొస్తుంటే. అవునా కాదా? ఇదిగో మా అత్తగారు దీనికి బానిస, మా అమ్మగారు దీనికి బానిస, మా ఆయన దీనికి బానిస, నేను కూడా దీనికి బానిసనే. అవునా కదా? భూలోకంలో ప్రతి వ్యక్తి దేనికొక దానికి బానిసే. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద సాతాను సైన్యము ఉంటది కాబట్టి. వాళ్ళు చూడండి ఎంత నిక్కచ్చిగా చెప్తున్నారు. మాకెందుకయ్యా విమోచన, మాకెందుకయ్యా స్వతంత్రం, మేము ఎవరి కింద దాసులుగా ఉన్నామయ్యా, ఎవరికి బానిసలుగా ఉన్నామంటే ఆయన చెప్పాడు, మీరు దురాశల వల్ల బానిసలుగా ఉన్నారు. మీ తండ్రి అపవాది ఉన్నారే, వాళ్ళకి పిల్లలుగా ఉండి వాని కోరికలను మీరు ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు. ఆ చెడ్డ క్రియలన్నీ మీరు బైబిల్లో చదివితే మీకు అర్థమవుతాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి చదివితే ఎంత పాపాత్మలో మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, భర్త చనిపోయిన స్త్రీ 84 సంవత్సరాలు తన సొంత వాటి కోసం కనిపెట్టకుండా రాత్రింబగలు ఎవరి కోసం కనిపెట్టిందంట? తన సహోదరుల విమోచన కోసం కనిపెట్టిందంట. ఈరోజు ఎంతమంది ప్రార్థనా పరిచయం చేస్తున్నారు మందిరంలోకి వెళ్ళి? ఆదివారం వెళ్ళడం గొప్ప కష్టం. ఈ లెక్కను చూస్తే నిజంగా లోతుల్లోకి వెళ్ళి చదివితే మనమే పెద్దవాళ్ళం అనిపిస్తుంది మనకి. దానికి కారణం ఏంటి? ఏదో ఒక దురాశ ఉంటుంది నీకు. ఆ రోజు ఎంజాయ్ చేయాలన్నా కూడా ఒక దురాశే.
అవునా కదా? అంతేనా కదా? కాబట్టి మన అందరము కూడా వీటికి దేనికొక దానికి బానిసలం. ఇది మీరు నమ్మాల్సిందే. ఒకరు త్రాగుడికి, ఒకరు అమ్మాయికి, లేకపోతే ఒకరు సిగరెట్కి, ఒకరు ఇంకోటి ధనానికి, ఒకరు ఆడటానికి, ఒకరు ఇంకోటి. అవునా కదా? ఇవన్నీ కూడా ఒక విధంగా ఆలోచిస్తే మనం బానిసలమే. మనందరము బానిసత్వంలో ఉన్నవారమే. మరి దీని నుండి ఎవరు విడిపిస్తారు అంటే యేసయ్య. యేసయ్య ఎలా విడిపిస్తాడు అంటే ఆయన వాక్యం విడిపించగలదు. ఈ 66 పుస్తకాల్లోకి, లేకపోతే కొత్త నిబంధనలో ఉన్న ఆ 27 పుస్తకాల్లో ప్రతి వాక్యాన్ని మీరు బాగా చదవగలిగితే, దాన్ని బట్టి మీరు సరిచూసుకోగలిగితే, మీరు ఎలా నడవాలో మీకు అర్థమవుతుంది. మీకు వెలగడము నేర్చుకుంటారు మీరు. కానీ ఈ వాక్యము మనము సరిగ్గా చేయకపోవడం వల్ల మనకి సమాధానము రావటం లేదు. ఇప్పుడు దాకా యేసయ్య అని చెప్పాను కదా, యారు ఇప్పుడు యేసయ్య ప్లేస్ లో ఎవరు పెట్టాలి? వాక్యము అని పెట్టి చదవండి. వాక్యం ఏంటి? ఈ 66 పుస్తకాలు, లేకపోతే ఈ 66 పుస్తకాలు ఉన్న ప్రతి వాక్యము ఏం చేస్తుంది తెలుసా? నిన్ను సమాధానంగా ఉండేలా చేస్తుంది, నిన్ను శాంతితో ఉండేలా చేస్తుంది, నిన్ను ఆదరించగలదు. ఈ వాక్యం నిన్ను కంఫర్ట్ లైఫ్ ఇవ్వగలదు. ఈ వాక్యం నీకు మంచి ఓదార్పునివ్వగలదు. ఈ వాక్యం నిన్ను వెలిగించగలదు. ఈ వాక్యం నీకు మంచి ఘనత తీసుకురాగలదు. ఈ వాక్యం నీకు రక్షణగా ఉంటుంది. ఈ వాక్యము నీ యొక్క బానిసత్వంలో నుండి నిన్నేం చేయగలదు? విడిపించగలదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య అనంగానే మనకు అన్ని జ్ఞాపకం రావాలి. అయితే చివరిగా ఒక 5 నిమిషాలు ఒక విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి యేసయ్య అనంగానే, వాక్యం అనంగానే ఇవన్నీ ఇచ్చేవి. ఇవి ఎవరైతే వాక్యాన్ని చదవరో, రోజుకు 2 గంటలు వాక్యాన్ని చదవని వాళ్ళు అసలు వాళ్ళు క్రైస్తవులే కాదంటాడు ఒక భక్తుడు. వాక్యం దగ్గరికి ఏకాంతంగా వెళ్ళి, లేకపోతే ప్రార్థనలో ఏకాంతంగా గడపని వాడు వాళ్ళు భక్తులు కాదు, నిజంగా భక్తులు కాదు. ఎందుకంటే మీరు జయించలేరు అన్నిటినీ. అది నాకు అనుభవమే, మీకు అనుభవమే. దేవునితో గడపకపోతే జయించడం. అందుకే ఏం చేశాడు తెలుసా? ఉదయం అంతా ప్రకటించుకున్నాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఏం చూపిస్తున్నాడు అక్కడ? దేవునితో గడిపితేనే నేను శరీరాన్ని జయించగలిగాను. మీరు కూడా దేవునితో గడిపితేనే మీరు కూడా శరీరాన్ని జయించగలరు అని చెప్పాడు అనమాట. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాక్యముతో, ప్రార్థనతో. ప్రార్థన కూడా ఒక పరిచర్య, అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత వాక్యము మనకి ఇన్ని ఇవ్వగలదు అని చెప్పిన తర్వాత ఒక చిన్న విషయము మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇదే యేసుక్రీస్తు అని ఏమని చూపించారు అంటే, ఆ సమయను భక్తుడు, ఇదిగో ఇజ్రాయేలు యొక్క హృదయాలోచనలు బయటపడటానికి, అనేక మంది పడిపోవటానికి, అనేక మంది నిలబడటానికి ఈయన ఒక గుర్తు అంట. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? మన హృదయాలోచనలు బయట పెట్టడానికి. ఆ ఒక్క మాట చదువుతాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనము. సమయను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే అందరు హృదయాలోచనలు బయట పెట్టడానికి. యేసయ్య దగ్గర ఎటువంటి వ్యక్తి తెలిసిపోతుంది మనకి. అనేక మంది పడిపోవడానికి, అనేక మంది నిలబడటానికి యేసయ్య ఏంటంట? ఒక గుర్తు. నాకు సమయం లేదు, కానీ బేసిక్ ఈ మాట మీద చెప్పాలి మీకు. అలా చెబుతాను, వినడానికి ప్రయత్నం చేయండి. ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతి యొక్క సర్వెంట్ రోగి అయి ఉంటాడు. మత్తయి 8 చదవండి. రోగి అయి ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను నీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తానని యేసయ్య చెప్తాడు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నీ ఇంటికి వచ్చే అంత యోగ్యత నాకు లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి, జరిగిపోద్ది, నువ్వు అంత శక్తివంతుడు అని నాకు తెలుసయ్యా అని మంచి నమ్మకం ఉంది యేసయ్య మీద. ఒక శతాధిపతి హృదయాలోచన బయటపడింది అక్కడ, దేవుని మీద నమ్మగలడు అని. ఆయనతో పాటు అనేక మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. యేసయ్య వెనక వైపు తిరిగి ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీలో ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఏమంటాడు తెలుసా? మీ దగ్గర నుండి రాజ్యం పోయి ఇలాంటి వాళ్ళకి రాజ్యము, తూర్పు నుండి పడమర నుండి అనేక మంది దేవుని రాజ్యంలో ఏమవుతారంట? తూర్పు నుండి పడమర అంటే అన్ని ప్రాంతాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేవుణ్ణి ఎరగని అనేక మంది
ఆయన దేవుని నమ్ముకుంటారు తప్ప దేవునిలో ఉన్న మీరు మాత్రము ఆయన యందు నమ్మలేరని చెప్పాడు. ఎంతమంది హృదయ ఆలోచనలు బయటపడ్డాయి చూడండి. ఒక శతాధిపతి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ క్వశ్చన్, యేసయ్యని చరిత్రలో ఎవరు నమ్ముకున్నారు? యేసయ్య అనగానే ఎలా అనుకుంటారు తెలుసా? ఓ పేదోళ్ళు, ఏది చదువు లేని వాళ్ళు, వీళ్ళే నమ్ముకున్నారని భ్రమపడుతుంటారు. చరిత్రలో అసలు యేసయ్యని ఎవరు నమ్ముకున్నారు తెలుసా? ఆయన శతాధిపతి అంట. శతాధిపతి అంటే ఏంటి తెలుసా? 100 మంది ఆయన కింద ఉంటారు. ఎంతమంది ఉంటారు? రోమాలో ఆయన శతాధిపతి. రోమా సైనికులు 100 మంది ఉంటారు ఆయన కింద. మన భాషలో చెప్పాలంటే ఆయన ఒక ఎస్పీ అయి ఉండొచ్చు. ఆయన కింద ఎంతమంది కానిస్టేబుల్ ఉంటారు, ఎంతమంది సిఐలు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎస్ఐలు ఉంటారు చెప్పండి. అలాంటి వ్యక్తి యేసయ్యని నమ్ముకున్నాడు. నీ కింద నా కింద ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? మనం అక్కడి కింద పనికి వెళ్తాం, కానీ మనకి అంత విరవిగో. యేసయ్యని ఎవరు నమ్ముకున్నారు మీకు అర్థం అవట్లేదు. చరిత్రలో అర్థమవుతుందా మీకు? యేసయ్యని ఎవరు నమ్ముకున్నారు చరిత్రలో ఒకసారి చెప్పండి అందరికీ. చదువు లేనోళ్లే కాదు. ఇదిగో పిలాతు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ కూడా హృదయాలోచనలు బయటపడతాయి. పిలాతు దగ్గరికి తీసుకెళ్లి చంపేయండి అని యూదులు అంటే వాళ్ళ భార్య ఏమంట తెలుసా? రాత్రి కల్లో దేవుడు నన్ను చంపేశాడు అంటదామా. ఏమన్నాడు? రాత్రి కల్లో దేవుడు నన్ను చాలా స్ట్రగుల్ చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు దేవుడు నన్ను. ఏమని తెలుసా? ఈయన నీతిమంతుడు అంట, ఈయన మాత్రం శిక్షించమాకని. ఒక దేవుణ్ణి ఎరగని యోధా ప్రాంతానికి ఒక అధిపతి ఆమె. యోధా అన్నప్పుడు ఏమంటారు? దేశం అంటారు, అవునా కదా? మన భాషలో రాష్ట్రం అన్న తీసుకోండి. రాష్ట్రానికి అధిపతి ఎవరో? సీఎం గారు. పిలాతు గారు సీఎం గారు అన్నారు మన భాషలో చెప్పాలంటే. వాళ్ళ భార్యకి దేవుడు కళ్ళ వచ్చి, ఇదిగైనా ఎవరు తెలుసా? నీతిమంతుడు, కాబట్టి మీరు అలా చెయ్యొద్దని కళలో దేవుడు ఆమెను స్ట్రగుల్ చేశాడంట, చాలా ఇబ్బంది పెట్టాడు ఆమెని. అప్పుడు పిలాతు ఏమన్నాడు తెలుసా? అమ్మ బాబోయ్, నాకు సంబంధం లేదయ్యా, ఈయన దగ్గర నాకు ఏ తప్పు కనపడట్లేదయ్యా అంటే, యూదుల ఆలోచనలు చూసారా ఎంతగాడికి చంపే హృదయాలోచనలు. యూదులేమో ఎంతగాడికి చంపేయండి. దేవుణ్ణి ఎరగని శతాధిపతి, దేవుణ్ణి ఎరగని ఒక పిలాతు వాళ్ళ వైపు, వీళ్ళేమో ఆయన నీతిమంతులని చెబుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఎంతమంది హృదయాలోచనలు బయటపడ్డాయి తెలుసా? ఆ రోజు యేసయ్య ఎంతమంది హృదయాలోచనలు బయట పెట్టాడు తెలుసా? కొర్నేలి ఒక శతాధిపతి, ఆయన కూడా 100 మంది అధికారులు ఉన్నారు. ఫిలోమోను ఒక ధనవంతుడు అధికారి. ఆయన యేసయ్యని చరిత్రలో చాలా గొప్పలు నమ్ముకున్నారు. చదువు ఉన్నోళ్ళు నమ్ముకున్నారు. లూకా మంచి వైద్యుడు, అప్పట్లోనే మంచి హిస్టోరియను. యేసయ్యని ఎవరు నమ్ముకున్నారో మీకు అర్థం అవ్వాలి. చిన్న చితకోలు కాదు ఆయన నమ్ముకుంది. కాబట్టి వాళ్ళందరూ చూడండి, ఒక దేవుణ్ణి ఎరగని శతాధిపతి కొర్నేలి ఆయన భక్తి చేస్తున్నాడు, ఆయన నీతి చేస్తున్నాడు. యూదులు మాత్రము ఈయన చంపేద్దామని చేస్తున్నారు. ఎంతమంది ఆలోచనలు బయటపడ్డాయి తెలుసా? ఎంతమంది ఆలోచనలు బయటపడ్డాయి తెలుసా? వాళ్ళ హృదయ ఆలోచనలన్నీ బయటపడిపోయినాయి. యేసుప్రభు బయటికి రాగానే సంఘములో ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు, వీళ్ళందరూ హృదయాలోచనలు బయటపడ్డాయి. వాళ్ళు ధనాపేక్షలు, వాళ్ళు వందన వచనాలు కోరుకునే వాళ్ళు, ఘనతలు కోరుకునే వాళ్ళు. ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాయి? యేసయ్య వచ్చిన తర్వాత.